మనోణ్ణి కానోణ్ణి గంగ చేసుకుంటే రూపాయి కూడా గంగకు దక్కదని బావ వీల్నామాలో రాశాడని సారోళ్ళు చెప్పారు కదక్కాయ్. అయితే గంగ వాడిని పెళ్లి చేసుకుంటుందనే డిసైడ్ అయిపోతారా? లేచిపోయిందంటేనే పెళ్లి చేసుకోవడానికి గౌదనా. ఇంకొకసారి గంగ గురించి తప్పుగా నోరు జారారంటే నోరుకు చీరేస్తాను. జాగ్రత్త. అమ్మమ్మ, గంగ చేసింది తప్పని మేము అనము. కాకపోతే రూల్ ప్రకారం జరగాలి అంటాం. వీలు ప్రకారం గంగ నడుచుకోలేదు కాబట్టి, అందుకు విరుద్ధంగా వెళ్ళింది కాబట్టి గంగ వారసురాలు కాదు, ఈ మంగే వారసురాలు. వారసురాలు మంగే. అదెలా కుదురుతుంది? ఇంకెవరికి చెందుతుంది? గంగ తర్వాత ఉన్నది నేనేగా, వచ్చేది నాకేగా. కాదని సార్ వాళ్ళని చెప్పమనండి. చెప్పండి సార్, నేనేదో అన్యాయంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. న్యాయం చెప్పండి, నాకు న్యాయం చెయ్యండి. ఈ టైంలో ఏం చెప్పమంటావమ్మా, అందరూ బాధలో ఉన్నారు కదా అని నన్ను ఊబిలోకి తోసేస్తారా? ఆస్తి గంగకి ఇవ్వకుండా నాకు ఇవ్వకుండా చేసి మీ ట్రస్ట్కి సొంతం చేసుకుంటారా? అలా చేసేవాళ్ళమే అయితే ఇన్ని రోజులు ఆగం కదా మంగ. ఈ రోజు ఆపకండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. నాకు ఆస్తి అంతా వస్తుందో రాదో చెప్పండి. చెప్పేదేముంది మంగ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. గంగ రూల్స్ ను బ్రేక్ చేసింది కాబట్టి తను వారసురాలయ్యే అవకాశం లేదు. ఆ అవకాశం నీకు మాత్రమే ఉంది. మరింకేంటి సార్, డాక్యుమెంట్స్ తీయండి, ఇప్పుడే సంతకాలు పెట్టేస్తాను. ఆగండి. దేనికమ్మమ్మా? ఏయ్, నేను మాట్లాడుతుంది ఆయనతో. కామ్గా ఉండు. ఎందుకు ఉండాలి? ఏయ్, చూడండి, నా మనవరాలి మీద నేను ఇంకా నమ్మకాన్ని కోల్పోలేదు. తను వస్తుందన్న నమ్మకం నాకుంది. పెళ్లి చేసుకునేగా అక్క వస్తుంది. అలా రాదని అంటున్నాను. వెళ్ళింది చేసుకోవడానికే గౌదనా. కాదని మీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలిస్తే ఎట్లా అమ్మమ్మా? అప్పటి వరకు నేను వెయిట్ చేయాలా? చెయ్యాలి. సార్, నాకు ఆస్తి రానివ్వకుండా చేయడానికే కాలయాపన చేయాలని చూస్తున్నారు. దేనికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా మిమ్మల్ని కూడా అనుమానిస్తాను. సంతకాలు ఈ క్షణం చేయిస్తేనే నమ్ముతాను. ఎప్పుడంటే అప్పుడు సంతకాలు చేయించడం కుదరదే. వాళ్ళు డాక్యుమెంట్స్ తయారు చేయించింది గంగ పేరు మీద. నీ పేరుకి మార్చాలంటే టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఏంటి సార్, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఇంకా యుగాలు పడతాయా? లేదు మంగ, రేపు మార్నింగ్కే అయిపోతుంది. టైం చెప్పండి సార్. 10 o'clock. ఓకే, 10 గంటలకు వచ్చేయండి. నన్ను వారసురాల్ని చెయ్యండి. గంగా లోపు వచ్చేస్తుందిలేండి. దంపతులకి అక్షంతలు వేద్దురులేండి సార్. ఓకే సార్, మీరు వెళ్ళి రేపు 10 గంటలకు వచ్చేయండి.
అలాగే వస్తాను మేడం. ఈ ఆస్తుల గొడవ నాకు తెలియదు కానీ గంగ ఇష్టానికి గంగను వదిలేయండి. అదే అందరికీ మంచిది. ఆంటీ రేపు మంచి రోజే కదా? దశమి మంగ, ఇక నీ దశ తిరిగినట్టే. దేవుడున్నాడు ఆంటీ, ధర్మాన్నే గెలిపిస్తున్నాడు, నన్నే జమీందారుని చేస్తున్నాడు. ఇక నా రాజ్యంలో మీరే ప్రధానమంత్రి, తమరే మంత్రి. నా పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, ఉండేలా చేస్తాను. పదండి, రేపు నా పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందాం. పదమ్మా, పద. చూసావా వదిన దాని టెక్కు? దీనంతటికి కారణం ఆ సిద్ధుగాడు. వాణ్ణి వదలను. వదిన వదిన ఆగు, నువ్వు ఆవేశపడకు. ఇంకా ఆగమండానికి ఏముంది వదినా? ఏది జరగకూడదనుకున్నాను అదే ఎలా వాడు చేశాడు. ఇంకా వాణ్ణి బతకనివ్వను. పాతాళంలో దాక్కున్నా వాణ్ణి చంపి గంగను తీసుకొస్తాను. జరగబోయే అనర్థాన్ని ఆపుతాను. వదిన ఆగు, నా వదిలే మాట విను. ప్రసక్తే లేదు వదినా. వద్దుదినా, ఆగొదినా, వదినా. వదిన నా మాట వినకుండా వెళ్తుందే, ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, ఉన్న సమస్యలు చాలు, కొత్తవి సృష్టించుకో. కాపాడు తండ్రి. టెన్షన్ పడకు తమ్ముడు. వాడి నిజాయితీ మీద నమ్మకం ఉందన్నావుగా, నీకు చెప్పకుండా ఏది చేయడన్నావుగా. నువ్వు చెప్పాక నాకు అదే అనిపించింది. తొందరపడిన అల్లుణ్ణి తప్పుగా అన్నాని అని బాధేసింది. మనోణ్ణి మనం నమ్మకపోతే ఎలా అని నా మనసు నన్నే నిందించింది. ఇప్పుడు చెప్తున్నాన్రా, వాడొస్తాడు. ఆ అమ్మాయితో కలిసొచ్చినా సరే విషయం ఏంటో తెలుసుకుని ముందు గంగోత్రిని వాళ్ళకి అప్పచెబుదాం. అప్పుడే వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఆ నమ్మకంతోటే మెల్లగా వాళ్ళ ప్రేమ విషయం మాట్లాడి పెళ్లి చేద్దాం. ఏమంటావ్? ముందు వాడిని రానివక్క. ఫోన్ పనిచేయపోయేసరికి ఏమైందని భయంగా ఉంది. భయపడకు మావయ్య, మామ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పింది. కనిపెట్టే పనిలోనే ఉన్నారు. ఎక్కడికెళ్లారో తెలుస్తుందిలే. అయ్యగారు, జ్యూస్ తీసుకోండి. నాకే వద్దు రంగమ్మ. అదేంట్రా, ఉదయం నుంచి నువ్వేం తీసుకోలేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కాను. ఏం కాదులే అక్క. భలే వాడివే. ఏయ్! చెప్పరా, ఎక్కడ నీ కొడుకు? తెలీదండి. డేయ్, తెలీదన్నావంటే చంపేస్తాను. నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పు, ఎక్కడ దాచారు నా మనవరాల్ని? ఎక్కడా? జగదీశ్వరి గారు, ఆవేశపడకండి. ఏయ్, కనపడకుండా పోయిందే నా మనవరాలు. నిండు పందిట్లో పరువు పోయింది మాది. అప్రతిష్ట పాలైంది మేము. గౌరవ మర్యాదలు మంట కలిసింది మాకు. మీకేమైంది? మీకేం ఉందని పోయింది? జగదీశ్వరి గారు, నా మాట వినండి. ఏయ్, నీ మాట నా మనవరాలి ఆచూకీ తెలిపేదయ్యుండాలి. నీ కొడుకు నా కంటికి కనపడేదయ్యుండాలి.
తెలీదనే మాట వస్తే చంపేస్తా. ముందు నేను చెప్పేది ఏం వినండి. చెప్తావురా? అబద్ధాలు చెప్తే చంపేస్తాను. కూటి గొత్తలేని కుక్క. జగదీశ్వరి గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏయ్, వీడేమన్నా మల్టీ మిలియనీరా? ఆలోచించి మాట్లాడడానికి. కొడుకును అడ్డం పెట్టుకుని కోట్లు కొట్టేయడానికి నా మనవరాలకి ప్రేమ పేరుతో వలయించిన వెధవేగా మీరు. జగదీశ్వర్ గారు, మీరు ఎన్నన్నా నన్ను అనండి, నేనేమనుకోను. మీ సిచ్యువేషన్ అలాంటిదని నేను అర్థం చేసుకుంటాను. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు డబ్బు లేకపోయినా ఉన్నదాంతో విలువగా బతుకుతున్నాం. ఆ విలువని మేము ఎప్పుడు పోగొట్టుకోలేదు. ఏయ్, ఈ మాటలు నేర్పించే కదరా వాణ్ణి నా ఇంటికి పంపించా. ఏదో గంగ స్నేహితుడని ఇంటికి రానిస్తే మా వంశ ప్రతిష్టకి ఎసరు పెట్టాడు కదరా. నా గంగ వారసురాల్ని కాకుండా చేస్తున్నాడు కదరా. నేనేం చేయలేదండి. అసలు నా కొడుకు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవునరా, ఆ పొరపాటు నేనే చేశాను. వాడికి నా ఇంట్లో ఆశ్రయం కల్పించి పొరపాటే చేశాను. దాన్ని సరిచేయడానికే వచ్చాను. చెప్పు. మీరు చంపిన నా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, నాకు తెలీదు. తెలీదు? అంత తేలిగ్గా ఎందుకు చెప్తావురా? వాడెక్కడున్నాడో ఎందుకు చెప్తావు? నీ కాళ్ళ చేతులు విరగ్గొట్టి తీసుకెళ్లి గోడౌన్లో పడేస్తే వాడే నీ కోసం వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తాడు, నా చేతిలో చస్తాడు. జగదీశ్వరి గారు, డిపార్ట్మెంట్ మనిషి ముందే మీరు రూడ్గా ప్రవర్తిస్తున్నారు. తర్వాత ఇబ్బందుల్లో పడతారు, చూసుకోండి. హాయ్, ఏమన్నా చేసుకోండి. ఒక్కసారి తెగించాక నేను దేని గురించి ఆలోచించను. చంపి జైలుకు పోతాను. మా తమ్ముడు తప్పు లేదని తెలిస్తే అక్కడ జీవితాంతం కుమిలిపోతారా? ఏ తప్పు చేయని మీ జీవితానికి వాణ్ణి చంపి మాయని మచ్చని తెచ్చుకుంటారా? ఒక్క అవకాశం ఇవ్వండి జగదీశ్వరి గారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక తీరుస్తామండి. అలాంటిది ఏమీ తెలియని మా తమ్ముడి మీద పడి చెప్పు అంటే వాడేం చేస్తాడు? చంపేస్తానంటే మాత్రం తెలియంది ఎలా చెప్తాడు? నా మాట వినండి. నా మీద నమ్మకం ఉంటే రేపు ఉదయం వరకు నాకు టైం ఇవ్వండి. మీ మనవరాల్ని తెచ్చి మీ ముందుంచుతాం. తర్వాత మీరు ఆగిన పెళ్లి జరిపించుకోండి. అప్పుడు పోయిన మీ పరువు తిరిగి వస్తుంది. జగదీశ్వరి గారు, మీరు నన్ను దగ్గర నుంచి చూశారు. మీకు నేనెంత సహాయం చేశానో మీకు తెలుసు. ఈ ఒక్క సాయం నాకు చెయ్యండి. మీ మనవరాలే మీకు అప్పగిస్తాం. ఉదయానికల్లా. తేలేకపోతే మీ ఇష్టం. అవకాశం అడిగారని ఇస్తున్నాను. మీ మొహం చూసి వదిలేస్తున్నాను. నా మనవరాల్ని తెస్తారన్న నమ్మకంతో వెళుతున్నా. నిలబెట్టుకోండి. తప్పకుండా అండి, మీరు వెళ్ళండి. మార్నింగ్ మీ మనవరాలు మీ ఇంట్లో ఉంటుంది. అబ్బో, తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది. ఏరా, ఆవిడతో ఇన్ని మాటలు పట్టం అవసరమారా? నువ్వు గాని నన్ను ఆపకపోయింటే ఆవిడ్ని బతిమాలాల్సిన అవసరమే వచ్చుండేది కాదు. ఆవిడ వాగిన వాగుడికి వెపంతో వచ్చిన దానికి వేడిలేసి లోపల కూర్చోబెట్టేదాన్ని. నువ్వే కోటీశ్వరుడు అయితే ఆవిడ కోట్లకి ఆశపడుతున్నావంటుంది చూడు. చెప్పేయచ్చు కదరా. ఇంత జరుగుతున్నా దాయడం దేనికి? నా కొడుకు కోసం, వాడి ప్రేమ కోసం. వాడి అడిగింది ఇవ్వడమే నాకు తెలుసు. నేను అదే చేస్తున్నాను. వాడి ప్రేమ విషయం తేలే వరకు తప్పదు.
తప్పదక్క. సుక్కు అది విషయం. ఇది సరే మామ్, మార్నింగ్ కల్లా దాన్ని ఆవిడ ముందు నిలబెడతానన్నావు. ఎలా? ఇంకా రాత్రి అవ్వలేదు కదే, మార్నింగ్ కదా, పట్టుకుంటా. ఆ అవసరం మనకి ఉందిగా. ఒరే అల్లుడు, ఎక్కడున్నావురా? గంగ రూల్స్ ను బ్రేక్ చేసింది కాబట్టి తను వారసురాలయ్యే అవకాశం లేదు. ఆ అవకాశం నీకు మాత్రమే ఉంది. అమ్మా మంగ, ఎన్నో ఏళ్లుగా మనం పడుతున్న శ్రమకి రేపు ఫలితం రాబోతుందమ్మా. ఎన్ని చేసినా చిరాకే మిగిలిన మనకు రేపు ఊరట కలగబోతుంది. ఎన్నెన్నో కుట్రలు చేసినా తప్పించుకుంటూ వచ్చిన ఆ గంగ ఇన్నేళ్లకు తప్పించుకోలేని విధంగా మనకు చిక్కింది. మనల్ని విజేతల్ని చేస్తుంది. నవ్వమ్మా, నవ్వు, ఇంకా నవ్వు, బాగా నవ్వు. ఊరుకోండి అంకుల్. ఎందుకమ్మా, సక్సెస్ ని ఎంజాయ్ చేయడంలో తప్పే ఉంది. మరే నువ్వేమన్నా మామూలు ప్లాన్ వేసావా? గర్వంగా చెప్తున్నావమ్మా, చాణక్యుడి కూడా నీ ముందు బలదూరే. ఆంటీ, విజయం ఇంకా మన చేతికి అందలేదు. దీనికే పొంగిపోయి సంబరాలు చేసుకోకూడదు. ప్రతి క్షణం జాగ్రత్తగానే ఉండాలి. రేపు 10 దాటే వరకు అప్రమత్తంగానే ఉండాలి. ఉంటాగా. ఆ నర్సు ఉందో లేదో తెలీదుగా ఉంటుందమ్మా అని మనం అనుకోకూడదు. దాని పని గుర్తు చేస్తూనే ఉండాలి. పని మనదిగా, మనం అప్రమత్తంగా ఉండకూడదు. ఫోన్ కలిపివ్వండి, మాట్లాడతాను. సరేనమ్మా. చెప్పండి సార్. మేడం మాట్లాడతారంట, మాట్లాడు. ప్రియా, ఎక్కడున్నావు? వాళ్ళ గది బయటే ఉన్నాను మేడం. గుడ్. చెప్పింది గుర్తుందిగా. రేపు 11 గంటల వరకు వాళ్ళు బయటికి రాకూడదు. ఈలోపు స్పృహొచ్చి గొడవ పెడితే మళ్ళీ స్ప్రే కొట్టే. ఓకే మేడం. ప్రియా, ఆ గదికి ఎవరు రారుగా? రారు మేడం. ఈ గదిని అసలు మేము వాడుకోవడం లేదు. వాళ్ళు అరిచి గీ పెట్టినా వాళ్ళ అరుపులు ఎవరికి వినిపించవు. ఇక్కడ వాళ్ళకి అందుబాటులో నేను తప్ప ఇంకెవరూ లేరు. సూపర్ ప్రియా. ఇలాగే మెయింటైన్ చేసి నేను చెప్పిన టైం వరకు వాళ్ళక్కడి నుంచి బయటపడకుండా జాగ్రత్తగా చూసుకో. నీకిచ్చిన మనీ కన్నా డబల్ ఇస్తాను. ఓకే? ఓకే మేడం. అలాగే గౌరీని అక్కడే ఉండమను. నేను చెప్పే వరకు రానివ్వకు. ఆల్రెడీ చెప్పాను కదా మేడం. మళ్ళీ చెప్పు. సరే మేడం. ఓకే ప్రియా, ఉంటాను. నువ్వక్కడే ఉండు. బాయ్. ఇన్నిసార్లు చెప్తోందేంటి? బాగా చాదిస్తావు అనుకుంటా. డబ్బులిస్తున్నావుగా, వినాల్సిందే. ఓకే, అది సిన్సియర్గానే ఉంది. ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు. గంగా సిద్ధులు రారు.